బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి మరొక 3 నెలలకి 3 ఏళ్ళు అవుతుంది. ఏవో చిన్న చిన్న సమస్యలు, నీటి సమస్యలు, లేకపోతే భవనాల అప్పగింత, ఇలాంటి కొన్ని సమస్యలు 9-10 షెడ్యూల్ మిగతా అంతా ఎవరి పాలన వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. అయితే అసెంబ్లీ మండలి భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంలో ఉన్న వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఆర్థిక మంత్రి అలాగే ఎంపీ కవిత, ఇతర ఎంపీలు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న చంద్రబాబు నాయుడు మరొకసారి బయటపెట్టుకున్నారు అన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు దీనికి క్షమాపణ చెప్పి బాధ్యత తీసుకుని ఇక్కడ పార్టీని మూసేయాలని కూడా ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు గత నుంచి చెప్తున్నవే. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది, ఎక్కడి నుంచి మన వాళ్ళ అభివృద్ధి పదంలోకి వెళుతున్నాము, పొలాల్లోంచి వాళ్ళు ఎలా అయితే అసెంబ్లీ మండల భవనాలను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఆయన విభజన జరిగిన తీరును మరోసారి ప్రస్తావించారు. అయితే విభజన గురించి ఇంకా 3 ఏళ్లైనా మాట్లాడుతూ విషయం కక్కుతున్నాడనే తెలంగాణ ప్రజల వాదన. ఇది ఎట్లా జరుగుతుందనేది మాట్లాడదాం. రెండోది, కేరళలో సిపిఎం వర్సెస్ సంఘ్ లెఫ్ట్ పార్టీలకు సంఘ్ మధ్య ఎప్పటి నుంచో విద్వేషాలు తారస్థాయికి చేరుకున్నాయా, తలలు తెమ్మండాలు, బాంబుల దాడుల వరకు వెళ్లాల్సిన అవసరం ఏమిటనేది కూడా మాట్లాడదాం. ఆ విషయంలో మనతో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నోముల నరసింహయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు. కొద్దిసేపట్లో మిగతా నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, నరసింహయ్య గారు, విభజన జరిగిన నాటి నుంచి ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రకంగా ఎటువంటి పరిస్థితుల్లో విభజన జరిగిందనే విషయం ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే మనం ఏ రకంగా అభివృద్ధి చెందాలని కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే మొన్న మాట్లాడిన వ్యాఖ్యల మీద ఇంత సీరియస్ గా ఆర్థిక మంత్రి గారు కానీ, ఎంపీ కవిత గారు కానీ, మిగతా నాయకులు కానీ ఇంత సీరియస్ గా రెస్పాండ్ అవడానికి కారణం ఏమిటి? ఇక్కడ గమనించాల్సింది ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక చట్టసభ అంటే దేవాలయం లాంటిది. ఆ దేవాలయము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని రకాల చట్టాలను తయారు చేసి ఆ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో ముందుకు సాగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆయన మాట్లాడినటువంటి తీరు అత్యంత ఏవగించుకునేటటువంటి, అసహించుకునేటట్టుగా ఉంది. అది సందర్భం కాదు వారు మాట్లాడడం అట్లా. ఎందుకని? ఆయన 2 కళ్ళ సిద్ధాంతం ఆయనదే కదా. మరి ఒక కన్ను గారిపోయింది, ఈ కనుకు కూడా నష్టం జరుగుతుంది, దీని కూడా మసుకొస్తుంది. మరి అంత ఇరిటేషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ ఇరిటేషన్తో మాట్లాడడం అంటే అత్యంత ఆయన ఆలోచన మరి ఇన్బ్యాలెన్స్ అవుతుందా ఏందా అర్థం కాదు. కానీ ఎందుకోసమని ఇప్పుడు ఒకటైతే వస్తుంది ఇబ్బంది. అంగన్వాడీ వర్కర్స్ను గుర్రాలతో దొక్కించినాడు. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి 10,000 రూపాయలు చేపించేసి వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళ సేవలు గుర్తించి చేస్తున్నాడు. అవతల ఉన్నది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది అనేది ఆయనకు బాధ. దాని తర్వాత అనేక అంశాలలో ఇప్పుడు ఒక్క కాపు కార్పొరేషన్ ఒకటి పెట్టించేసి ఏదో చేద్దాం అనుకున్నాడు, అది కాస్త ఫెయిల్ అయింది. ఇక్కడ బీసీల కోసం, ఎంబీసీల కోసం కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమం పెద్ద ఎత్తున వాళ్ళకు జీవన విధానంలో మార్పు రావడం కోసం, ఆదాయ వ్యయాల్లో. నా పాయింట్ ఏంటంటే, వారు ఒక ఆవేదనలోంచి ఆ వ్యాఖ్యలు చేశారని మీరు చూడట్లేదా? లేదా ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇంకా ఏదో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేశారనే భావనలో ఎందుకు చూస్తున్నారు? 100% ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం, అక్కడ ఆంధ్రప్రదేశ్ చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైనందుకోసము, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి అన్ని కూడా నాకు ఇవ్వకపోతే ఆడ ఉన్నటువంటి అంగన్వాడీలు కానీ, ఇతరులు కానీ, ఎంబీసీలు పోటీ పడలేక మాట్లాడుతున్నటువంటి డిప్రెషన్ లో మాటలు తప్ప మరొకటి కాదు. మరి ఏది? నేను ఒకటే అడుగుతున్నాను, మేధావులుగా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతకాలం తెలంగాణ విభజన కోసము మేము ఈ అభిప్రాయాలు చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి అంటే ఏ పార్టీ ఆ అభిప్రాయం చెప్పిందండి? 2 కళ్ళ సిద్ధాంతం అని వీరు చెప్పినారు, అందరూ అనుకూలంగానే చెప్పినారు, లేఖలు రాసినారు. మరి మీ ప్రపోజల్ పెట్టాలి కదా. ఎస్, మీరు తెలంగాణ విభజిస్తున్నారు, ఈ రకమైనటువంటి అవసరాలు తెలంగాణకు ఉన్నాయి, ఈ రకమైన అవసరాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి, కావాలని చెప్పాలిగా. పెట్టినారు. తెలంగాణ విభజన జరిగింది. దీని మీద 14 సంవత్సరాల పోరాటం, 69 నుంచి జరిగిన అనేక పోరాటాలు. దాని తర్వాత కేసీఆర్ గారు 1కి 10 సార్లు చెప్పినారు. నేను ఒకటే అడుగుతున్నాను, మా సోదరుడు ఆయన తెలుగుదేశం పార్టీ, ఆంధ్రకు అన్ని నాకంటే ఎక్కువ తెలుసు. నేను ఒక మేయర్ పేరు చెప్పాను, కానీ మనల్ని ఆనుకున్న మేయరు, నేను ఒక కార్యక్రమంలో పోయినా, ఫంక్షన్లో పోయి భోజనం చేస్తుంటే ఆయన అన్నది ఏంటంటే, కేసీఆర్ గారి విగ్రహానికి మేము ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోవాలా.
ఎందుకంటే మాకు ఈ భూములకు విలువ వచ్చేది కాదు, Right. ఈ భవనాలు ఏర్పడేది కాదు, అది మాట్లాడదాం. ఇవన్నిటికీ మాకు ఇది ఉందని చెప్పేసి అంటే అంతా కథం చంద్రబాబుకి ఎందుకు? దినకర్ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా ఏవో చిన్న చిన్న ఇష్యూలో తప్ప రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సుహృద్భావ వాతావరణం వెళ్తున్న పరిస్థితి మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మొన్న వ్యాఖ్యల కారణంగా మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయా? ఒకటి అభివృద్ధిని చూసి వారలేకపోతున్నారన్నారు ఆర్థిక మంత్రి, ఏపీలో ప్రజల విశ్వాసం పొందలేక మొసలు కన్నీరు కారుస్తున్నారన్నారు, కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చాడు? ఇక్కడ 3 అంశాలండి మనం ఇక్కడ స్పృశించేటటువంటిది. విభజన జరిగిన తర్వాత గత 3 సంవత్సరాల్లో దాదాపు 30 సార్లు వివిధ సందర్భాల్లో ఇదే వ్యాఖ్య చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు? ఆయా సందర్భాల్లో మేము పడుతున్నటువంటి బాధ, మాకు జరిగినటువంటి అన్యాయం, సాధారణంగా ఏదైనా కొత్త కార్యక్రమాల ప్రారంభోత్సవం. డెఫినెట్, ఎందుకంటే మాకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ బాధని, ఆ ఆవేదనని, ఆ నష్టాన్ని ఏ రోజైతే పాశవికంగా పార్లమెంట్లో ఏదైతే దేవాలయం అనేటటువంటి ఆ చట్టసభల్లోనే తలుపులు మూసి లైట్లు ఆపి మమ్మల్ని అత్యంత అవమానకరంగా పాశవీయకంగా చేసినటువంటి విభజన ఏదైతే ఉందో, విభజన పాశవికం అని ఎందుకన్నానంటే మాకు కావాల్సినవి, మాకు రావాల్సినవి, అక్కడ మా ప్రజలు పడేటటువంటి ఇబ్బందులు, రాబోయే 2 తరాలు మేము పడేటటువంటి ఇబ్బందుల్ని మేము అడ్రస్ చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా కేవలం పొలిటికల్ క్విడ్ ప్రోక్యోలో భాగంగా చేసినటువంటి విభజన ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. స్పష్టంగా చెప్పాం మేము. ఏంటి మా ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం, వినండి సార్, వినండి, మీరు మాట్లాడే నేను మాట్లాడలా. మా ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి తాలూకు అంశాన్ని మాత్రమే మేము ప్రస్తావిస్తూ ఉన్నాము. ఎస్, ఏం మాట్లాడలేదు. అందరికన్నా మొట్టమొదటిసారిగా ఆ రోజున విభజన డిసెంబర్ 9న జరుగుతుందని అక్కడ హోంమంత్రి ప్రకటించిన వెంటనే మా రాష్ట్రానికి ఇది కావాలి అని మొట్టమొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే దాన్ని అన్ని పార్టీలు ఆ రోజు విభజన చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో పొలిటికల్ పిట్రోపోలో భాగంగా వాళ్లతో సహా అందరూ కూడా ఆయన్ని విమర్శించారు. ఇవాళ దానికే బాధపడతా ఉన్నారు ప్రతి ఒక్కరు, ఇది రాలేదు అది రాలేదు. స్పష్టంగా చెప్తున్నాం, అభివృద్ధికి ఆనవాళ్లు చంద్రబాబు నాయుడు అయ్యా, మేమన్న మాట కాదు ఇది. కేసీఆర్ గారు 2009 ఎన్నికల సభలో ఆయన మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్, అంతకుముందు శాసనసభలో మాట్లాడిన క్లిప్పింగ్స్ ఒకసారి చూసుకుంటే ఈ ఈటల వారికి ఇప్పుడు ఈటల్లాగా మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి బల్లెల్లాగా మా గుచ్చుకుంటున్నాయే, ఆ అవసరం కూడా ఉండదు. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని వాస్తవాలు ఏంటంటే కేసీఆర్ గారి బదిలో ఏముందో కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఒకటి. ఇంకోటండి, చాలా స్పష్టంగా అభివృద్ధి అంటే ఆ రోజు మేము వేసినటువంటి విత్తనమే ఇవాళ యాపిల్ అండి. ఇవాళ గుగులు అనేది మీకు వారికి గుబులు బట్టి ఇక్కడికి వస్తున్నారంటే ఆ రోజు కొండలు, రాళ్లు, గుట్టల్ని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబట్టే వచ్చిందండి. 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని 150,000 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్లినటువంటి ఘనత ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ముందుకు వెళ్ళినాయండి. మేము ఇంకోటి ఏది కంపారిజన్ వద్దాం, అక్కడ ఇక్కడ ఈ 3 సంవత్సరాల కంపారిజన్ చూస్తే మాకు లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఇస్తే ఇక్కడ మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఇచ్చారు. అక్కడ రుణమాఫీ 150,000 రూపాయల వరకు పెట్టి 50,000 ఎట్ ఏ టైం చేసి మిగతా 50,000 పైన ఉన్నది 5 టైమ్స్ అని అంటే ఇక్కడ ప్రతి రూపాయి దగ్గర నుంచి 5 టైమ్స్ మిగులు బడ్జెట్ పెట్టుకొని ఆదాయం లేని రాజధాని లేనటువంటి ప్రాంతంగా మాకు అక్కడ వస్తే ఆదాయంతో కూడినటువంటి రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 55% ఆదాయం వచ్చే హైదరాబాద్ మీ దగ్గర పెట్టుకుని మీరు చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి నెంబర్ 1 అయితే మీతో పాటు స్ఫూర్తిగా పోరాడి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా నెంబర్ 1 వచ్చాం. ఒక్క నిమిషం అండి, ఈ తేడా తెలవాలి. FDI లో నెంబర్ 1 మేము వచ్చామండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా RBI నివేదికల ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో కొత్తగా వచ్చిన దానిలో నెంబర్ 1 వచ్చామండి. లేటెస్ట్ గా స్టేట్ ఆఫ్ ద ఇయర్ CNBC మేము వచ్చాను. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు నడవాలా, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము నడవాలా, వాళ్ళు చెప్పాలండి. ఇక్కడ ఎప్పుడూ కూడా కేసీఆర్ గారికి కానీ TRS వారికి కానీ ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం నిరుద్యోగుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఇబ్బంది తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే నిరుద్యోగ వృత్తి మేము అక్కడ ప్రకటించామో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇబ్బందులను అడ్రస్ చేస్తే, మాకున్న ఇబ్బందులను అడ్రస్ చేస్తే మీరు ఇబ్బంది పడటం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఒకటండి, స్ఫూర్తిగా దేశంలో నెంబర్ 1 గా ఉంటే దానికి ఇద్దరు కలిసి పోరాడదాం. రాజకీయాలకి పూనుకోవాలి. శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తెలంగాణ బీజేపీ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ భవనాలు, మండలి భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి కానివ్వండి, ఎంపీ కవిత గారు కానివ్వండి, ఎంపీ బాలకృష్ణ, ఇతర నాయకులు చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా విద్వేషం కక్కుతున్నాడు ఆయన. దానికి చీకటి రోజు అనడం తెలంగాణ సమాజాన్ని అవమానించడం కాదా? అభివృద్ధిలో మాతో పోటీ పడలేక ఇట్లాంటి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ అట్లా చూస్తుంది. అంటే ఒక మంచి వాతావరణం వెళ్తున్న 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ వ్యాఖ్యలు కొత్త ఆజ్యం పోస్తున్నాయా, పోసేలా ఉన్నాయా? అంటే ఈ 3 years డివిజన్ తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు ఎటువైపు చేసినా సమంజసం కాదేమని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు కానీ వారు
చీకటి రోజు అని మాట్లాడినా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము కూడా తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చామని చెప్పేసి చాలాసార్లు టీడీపీ నాయకులు ఇక్కడ చెప్పుకున్నారు. ఇక్కడ సమాజము టీడీపీ బాహాటంగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన విషయాన్ని నమ్మారు. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ కూడా దాన్ని ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ చేసినాయి. మేము వాళ్ళతో కలిసి పోటీ చేసినా కానీ జరిగినటువంటి ఫలితాలు అవన్నీ కూడా మనం చూసాం. ఈ సందర్భంలో చీకటి రోజు ఇవన్నీ మాట్లాడేటటువంటి పద్ధతి ఆ స్థాయి నాయకుడు ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆవేదనగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే కావాలని అనిపించింది అంటే నిన్న ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇటువైపు కూడా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉండే. నాకు ఇమ్మీడియట్ గా మీరు రెస్పాండ్ అయిపోయేసి అంటే మనం రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాల్లో కూడా అనేక సందర్భాల్లో 2 చోట్ల కూడా ఇమోషన్స్ ని లైవ్ గా పెట్టుకొని ఇటు తెలంగాణ వాదం కావచ్చు, అటువైపు మనం ఏదో ఓడిపోయాము లేదా మనం నష్టపోయాము, మనం ఏదో ఎవరో మోసం చేసినటువంటి భావన అక్కడ ప్రజల్లో కలిగించి ఆ భావన ద్వారా దాన్ని రక్షించేటటువంటి మెస్సియాల మేమైనటువంటి ప్రయత్నం చేయడం అక్కడ కూడా జరుగుతూ ఉంది. ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మనం డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ లో ఇమోషన్స్ కు స్థానం లేదు. వాస్తవికతను అందరం కూడా ప్రతిబింబించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు నీటి వివాదాల దగ్గర నుంచి మొదలు పెడితే కార్యాలయాల విభజన వరకు మొదలు పెడితే ఉద్యోగుల విభజన వరకు కూడా 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈ తరహా ఎమోషన్స్ ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి 2 సమాజాలు కూడా మంచిది తగ్గుముఖం పట్టాయి. కానీ ఆ సందర్భంలో ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదండి. మీరు మా మిత్రుడు ఏమనుకోకూడదు కానీ చాలా విషయాలు చేశారు. పదే మీరు కూడా ఇప్పుడు ఎదుగుతున్న నాయకులు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఆంధ్ర ప్రాంతం నాయకులు ఎవరైనా హైదరాబాద్ వదిలిపెట్టిపోయాము, హైదరాబాద్ ఎవరి మెహర్బానీ కాదు వదిలిపెట్టిపోయింది, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఆ విషయం అందరం మాట్లాడుకున్నాం. దాన్ని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోకుంటే మంచిది. ఇవాళ అందరూ కూడా కలిసి బతుకుతున్నారు. హైదరాబాద్ లో ఏదో కొంతమంది పోయారు తప్పితే అందరూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు. అన్ని చోట్ల కలిసి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. రాజకీయాల కోసం ఈ 2 పార్టీలు ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దనేది ఇంకో విషయం కూడా నేను ప్రస్తావించదలుచుకునేది. ఎవరిని వ్యతిరేకించడం కాదు. ఒక స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ 2020 ఇవన్నీ మాట్లాడారు, ఐటీ అభివృద్ధి పరిచారు. ఆయన ఏమీ చేయలేదని ఎవరిని మాట్లాడితే వాళ్ళు మూర్ఖులు. తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, ఆయన చేసే ప్రయత్నం అక్కడ చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రులు లేకపోతే ఇక్కడ మా ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ బిల్డింగులు కట్టి ప్రజల్ని ఏదో అభివృద్ధి చేసినట్టు మాట్లాడతారు ఏంటండి? ఒక నిమిషం, ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆలోచన విధానం మనం అందరం కూడా మానుకోవాలా. 2 బిల్డింగులు కట్టి ఇక్కడ ఎమ్మెల్యేలకు బిల్డింగులు కట్టి మేము అభివృద్ధి, జీవన ప్రమాణాల్లో తేడా వచ్చిందా? పేదోడు బాగయ్యాడా? ఎంతమంది యొక్క లైఫ్ స్టైల్ పెరిగింది? లేకపోతే ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసాము? లేదా రైతుల ఆత్మహత్యలు ఆగాయా? రుణమాఫీలు చేశారా? ఎన్ని పరిశ్రమలు పెరిగాయి? పెరిగితే ఎంత ఉద్యోగాలు వచ్చాయి? ఒక్క నిమిషం సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత వచ్చింది? పెట్టుబడులు ఎంత వచ్చాయి? పేపర్ల మీద కాదు, ఆన్ గ్రౌండ్ ఏమైందని మాట్లాడకుండా బిల్డింగ్లు కట్టి అభివృద్ధి చేశామని చెప్పేసి ఇంకా ప్రజలు మభ్యపెట్టేటువంటి సంస్కృతి నుంచి అన్ని ప్రాంతాల నాయకులు బయటకు రావచ్చు. నరసింహ గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు, దాని మీద రియాక్షన్ ఇచ్చారు. మధ్యలో మళ్ళీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు క్షమాపణ చెప్పి తెలంగాణ సమాజానికి పార్టీని మూసేయాలి అన్న వ్యాఖ్య ఎంపీ కవిత గారు చేశారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో తెలుగుదేశాన్ని పూర్తిగా దాన్ని ఫినిష్ చేయాలనే ఆలోచన మళ్ళీ ఒకసారి బయట పెట్టుకున్నట్టు అయిందా ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చూస్తే? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, ఏ సందర్భంగా మాట్లాడాడు ఆయన? అసెంబ్లీ ప్రారంభోత్సవ సందర్భంగా చాలా గొప్ప మాటలు మాట్లాడాలా, చాలా మహనీయులు మాట్లాడిన మాటలు మాట్లాడాలా. శుభం పలుకురా పెళ్లి కొడుక అంటే ఏది ఆ పెళ్లి పుల్లముండా అన్నట్టు మాట్లాడితే అది సందర్భమా అసందర్భమా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు కూడా ఈ విషయంలో మాట్లాడాలి. రెండవది ఏంటంటే మా సోదరుడు చెప్తున్నాడు, మేము గూగుల్ వస్తానికి కానీ 25 కోట్ల ఆదాయం వస్తానికి కానీ మేమే అంటే చరిత్రను మర్చిపోతే మనకు చరిత్రలు పుట్టగతులు ఉండవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపిన రోజు మిగులు బడ్జెట్ ఉంది. మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్తుకు సంబంధించిన వెలుగులు ఉన్నటువంటి రాజధాని హైదరాబాదు. కానీ వీటన్నిటిని మర్చిపోయి అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ లో కానీ తెలంగాణ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని చెప్తున్నాను. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు చేయాల్సింది చంద్రబాబు నాయుడు చేసినాడు. కాకపోతే ఒక విషయాన్ని నాకు గమనించాలి, ప్రాజెక్టులు దండగా మొత్తం మురికి గుంటలు సరిపోతాయని చెప్పేసి అన్నాడు. వ్యవసాయం దండగా వేరే ఐటీకి పోదాం అన్నాడు. విద్యుత్ ఫ్రీ కరెంట్ ఇస్తే బట్టలు ఆరేయాల్సి వస్తుంది అన్నాడు. ఇవన్నీ కాదు అని చెప్పేసి రుజువైన తర్వాత ఆయన పాపం 10 సంవత్సరాలు పక్కకు కూర్చున్నాడు. నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు ఆయన వల్లనే వచ్చిందని కాదు, ఆయన చేసినాడు.
నేను కాదంటలేను. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సింది చేసినాడు తప్ప అదేదో పూర్తిగా చేసినాడు అనేది మనం ఆయన ఏదో దయాదాక్షిణ్యాలతోటి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా తెచ్చి ఆంధ్ర పెడితే మరి ఇప్పుడు ఎందుకు ఆ డబ్బంతా ఆడలేదా? ఆ డబ్బు 3 సో ఇప్పుడు ఈ సందర్భాన్ని తెలంగాణ తెలుగుదేశం మొత్తం మూసేయాలని కవిత గారు అన్నారు. అంటే దానికి అన్వయించుకోవడానికి ఏంటి కారణం? అంటే ఇప్పటికే శాసనసభ పక్షం విలీనం అని అయిపోయింది అన్నారు. పార్టీ విలీనం అని కూడా గమనించాలి. ఏ ప్రాంతీయ పార్టీ కూడా, మా సోదరుడు కానీ ఎవరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒకసారి మన చరిత్ర చూస్తే పైన ఉన్నటువంటి కింద అధికారంలో ఉండి పైన ప్రొటెక్ట్ చేయాలంటే చేయలేరు. మీరు ఉదాహరణకు ఆల్మట్టి డ్యామ్ విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అయి ఉండి కూడా వాళ్ళ కోసమే తెలుగుదేశం జాతీయ పార్టీ జాతీయ పార్టీ అయి కూడా అక్కడ చేసింది. ఇది సెమీ జాతీయ పార్టీ అయినా కింద ఆంధ్రాకు సంబంధించిన హక్కులు అడుగుతుంది. తెలంగాణను వదిలిపెట్టి ఎక్కడ పోయినామనేది అవసరం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలలో మనం చూసినాం కదా, పాలమూరు ఎత్తిపోతలకు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నేతలు కానీ తెలంగాణ గురించి మాట్లాడకూడదు. తెలంగాణ గురించి మాట్లాడితే పాపం అక్కడనేమో ఉల్టా మాట్లాడి ఈడ సీదా మాట్లాడితే ఎవడన్నా ఊరుకుంటాడా? ఆ పరిస్థితులలో పార్టీ నిలబడుతుందా? ఇంతకుముందు ఎక్కడైనా నిలబడదా? అందుకోసమని ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్ళు ఎక్కడ విషయాలు అక్కడ వాటి కోసం మాట్లాడితేనే మిగులుతారు. జాతీయ పార్టీలు చెప్పాలి, ఇక్కడ ఉన్న మీ నాయకులు చెప్పి పార్టీని మూసేయాలి. అక్కడే బాధ కనబడుతుంది. మీరు అనుకున్నట్టు పార్టీ కనపడట్లేదు వినపడట్లేదు అన్నప్పుడు ఈ బాధ ఎందుకు? వినపడిన దాని దగ్గర అంటే ఏదో ఒక భయం అయితే మొదలయ్యింది. గత 2-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా గజ్వేల్లో జరిగిన సభ కావచ్చు, వరంగల్లో జరిగిన సభ కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత కొంత అలజడి రేగినట్టు అనిపిస్తుంది. అందుకనే అసందర్భమైన అంశాలని కూడా తీసుకొని ఏదో మళ్ళీ ఇక్కడ కొంచెం రగల్చాలి. ఎస్ బ్రదర్ చెప్పినట్లు ఏదో అసలు ఆ బిల్డింగ్స్ కూడా నాకు తెలిసి ఈ 3 సంవత్సరాలు ఏ బిల్డింగ్స్ వచ్చినాయో ఇక్కడ నాకైతే అవి కూడా కనపడలేదు. హైదరాబాద్ ని ఏదైతే ఎండాకాలం వస్తుంది, మార్చి నుంచి జూన్ మధ్యలో మాట్లాడుకున్నాం ఇక్కడే కూర్చొని. నేను రాత్రి వస్తుంటే గతుకులమయం హైదరాబాద్ మొత్తం మాకు రూరల్ ప్రాంతంలో ఉండేటటువంటి అనుభూతి కలుగుతుంది. హైదరాబాద్ లో వస్తుంటే చాలా బాగా చేస్తున్నారు. ఏమండి వాటి మీద దృష్టి పెట్టండి. కాకుండా ఏమండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి సంబంధించి కేసీఆర్ లాంటి వ్యక్తి అక్కడ కావాలా? ఏ విధంగా కావాలండి? ఉప ప్రాంతీయ నాయకులు విగ్రహం పెడతారు. జాతీయ నాయకులు పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉప ప్రాంతీయ పార్టీకి వెళ్ళి తోక పట్టుకొని నడిచేటప్పుడే ఎవరెవరు ఎంత స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతున్నారు అనేది కనబడుతుంది. ఏమండి ఏదైతే కేసీఆర్ గారు తిరుమల పర్యటన సందర్భంగా 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలి, సుహృద్భావ వాతావరణంలో ముందుకెళ్లాలి, అభివృద్ధి చెందాలని ఒక పెద్ద మనసుతో మాట్లాడితే ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు బాధ కూడా కనిపిస్తుంది. ఏమండి ఏమీ లేదు ఇక్కడ ఏంటంటే ఆ విధమైనటువంటి అంశాలను ముందుకెళ్ళాలి కాబట్టి అంశాలను నేను స్పృశించడం మీరు గమనించుకోండి. కేసీఆర్ గారికి సంబంధించి ఆయన మనసులో ఉన్న భావన ఒకటి, బయట ఆయనకి రాజకీయంగా పొలిటికల్ గా ఫ్లేర్ అప్ కావాలంటే కొన్ని అంశాలు అవసరం లేని అంశాలు కూడా తీసుకుంటారు. గతంలో వచ్చినటువంటి అంశం అదే, గతంలో కూడా ఆయన ఇందాకేమన్నారు, సేదర్ రెడ్డి గారు కూడా ఆ రోజు వినండి మీరు మాట్లాడేటప్పుడు నేను అట్లా కాదు వినండి. ఇందాక మా మిత్రుడు సేదర్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఏదైతే అక్కడ జరిగేటటువంటి ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించవద్దు అనే రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఆ అన్యాయం ఉంది కాబట్టి ఆ రోజు బీజేపీకి సంబంధించినటువంటి అన్యాయమే. ఇక్కడ ఆదాయం అనేది హైదరాబాద్ వినండి, మీ పార్టీ కంటెస్ట్ చెప్తున్నాను. ఆ రోజు విభజన జరిగేటప్పుడు ఆదాయం అనేది హైదరాబాద్ పోతుంది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వమన్నారు. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్యాకేజ్ అంటే ఇబ్బంది లేదా? ఏ విధంగా చేయాలని చెప్పండి సేదర్ రెడ్డి గారు. కానీ మీరు ఒక జాతీయ పార్టీ, మీరు స్పష్టంగా చెప్పండి మీ వైఖరిని. 50 సంవత్సరాలు మాకుండేటటువంటి బాధలు ప్రతి సందర్భంలో మేము ప్రస్తావించవలసింది. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇవాళ హైదరాబాద్ లో గానీ, నిజామాబాద్ లో గానీ, వరంగల్ జిల్లాలో
తెలంగాణ అంతటా వివిధ ప్రాంతాల్లో విస్తరించి లేకపోతే ఎన్నో సంవత్సరాలు బతుకున్నటువంటి ఆంధ్ర ప్రాంతాలను కూడా మీరు అడగండి. ఇటువంటి వ్యాఖ్యలు ఏ నాయకులైనా చేయడం ఈ సందర్భంలో అవసరం అడగండి, వాళ్ళు విచక్షణ చెప్తారు. కాదని చెప్తారు ఖచ్చితంగా. ఒక నిమిషం మీరు మాట్లాడారు, దీంట్లో ఆవేశం అక్కర్లేదు. ఎవరైనా కాస్త విచక్షణ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయంలో గొడవలు పెట్టుకొని చెప్పరు. ప్రతి సందర్భంలో అన్యాయం జరిగింది ఏమవుతుందంటే అది గొడవని కాదండి, శ్రీధర్ గారు. అది గొడవని కాదు, అది గొడవని కాదు. మేము పడుతున్న ఇబ్బంది ఇష్యూ ఈజ్ స్టేట్ డివైడ్ అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది, 2 ప్రభుత్వాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు మేము ప్రతిసారి ఎన్ని జనరేషన్స్ అయినా మీరు అదే విషయాన్ని పదే పదే మాట్లాడి ద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని కొద్దిగానైనా ఎవరు రచించారనే విషయం చెప్తా ఉన్నాను నేను. దేశం ఎవరు రెచ్చగొట్టారండి? మేము తెలంగాణ ప్రాంతాన్ని లేదు, మీరు ఒక్కరే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఒకటైతే జాతీయ ప్రయోజనాలు, జాతీయ స్ఫూర్తితో పనిచేసేటువంటి పార్టీ. మేము అడ్డగోళం ఆడే అవకాశం ఉండదు. నేను చెప్పేదంటే విద్వేషాలు రెచ్చగొట్టే ఏ చిన్న లేచ మాత్రమేనా ఏ ప్రయత్నం ఎవరు చేసేదాన్ని బీజేపీని కూడా కొంత తప్పడాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అడుగుతున్న సహాయమో లేకపోతే మీరు చేసిన ప్రామిస్ లో ఈ పార్టీ నెరవేర్చుంటే కొంత ఆవేదన తగ్గే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. అన్ని అంశాల్లో కేంద్రం మాకు సహకారం చేస్తుంది. ఆ సహకారంతో నేను ఇన్ని పనులు చేస్తా ఉన్నానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎక్కడ కూడా వివక్ష లేకుండా అన్ని విషయాల్లో ఇవాళ న్యాయం జరుగుతా ఉంది. ఇప్పుడు నేను చెప్తే సమయం పడుతుంది, దీర్ఘంగా లాగి ఇప్పుడు ఆవేశం ఉన్నాడు కాబట్టి కొద్ది సమయం ఇవ్వాలి. రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు ఇటువంటి వ్యాఖ్యల ద్వారా రెండు రాష్ట్రాల నాయకులు మళ్ళీ ఇలాంటి ఉద్దేశాలు రెచ్చగొట్టడం అవసరమా? దీనికి ఒక ముగింపు పలికే అవకాశం గురించి ఆలోచిస్తారా? 100% మీరు చెప్పినట్టు ఇక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మా బిడ్డ గారు చెప్పినాము. ఆ పరిస్థితులలోనే నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆ రకమైన తీర్పు ఇచ్చినారు. మేము దానికి అందుకోసమనే కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అటువైపు నుంచి మీరు కూడా అంత స్థాయిలో అంతమంది ముప్పేట దాడి చేయాల్సిన అవసరం ఉందా? ముప్పేట దాటి అంటే ఒకటే, నిన్నగాక మొన్న తిరుపతికి వెళ్ళి నేను నమ్మిన దేవుణ్ణి ఈ రకంగా అర్థించినాను, ఆరాధించాను, కలిసి ఉండాలని చెప్పేసి అన్నావు కదా. విన్నాక మాట్లాడు. అందుకని తిరుమల దేవుడు బతికిచ్చిండని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పారు. తిరుమల దేవుని మొక్కులు తీర్చుకున్నటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని, కేసీఆర్ గారి ఉదారవాదాన్ని మర్చిపోయి మళ్ళీ తెలంగాణ పేరెత్తడం సమంజసమా? విను విను. రెండో ఎందుకు ఎత్తుతున్నాడు అంటే ఉండండి, ప్రశాంతత అనేది 100% అవసరం. ఏమిటికి? ఈ రెండు రాష్ట్రాల మధ్యన మనం కర్ణాటకతో ఎంతకాలం గొడవ పెట్టుకుంటే మనకు లాభం వస్తుంది? మహారాష్ట్రతో ఎంతకాలం గొడవ పెట్టుకుంటే మనకు లాభం వస్తుంది? రాదు. పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో కూడా అన్ని రకాలుగా కలిసి ఉండాలనే భావన. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, చివరిగా చెప్పేది అనుబంధాలు అలాంటివి కదా, వేరే ఆ సంబంధాలు ఆ రకంగా ఉన్నాయి, బంధుత్వాలు ఆ రకంగా ఉన్నాయి. ఆంధ్రతో పూర్తి బంధుత్వాలు. సంయమనం పాటించే అవకాశం ఉందా లేదా? సంయమనం పాటించే అవకాశం ఉందా లేదా? సైకలాజికల్ గా, జియోగ్రఫికల్ గా ఎవరు ఏ ప్రయత్నం చేసి విడదీయలేనటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలు, వ్యక్తుల మధ్య కూడా అసలు వ్యక్తులు అంటే అదేండి, మీరు ప్రధానికి ఆవేశపడద్దు. ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిన అది వారి వాళ్ళ అయితే మీరు చాలా మాట్లాడారు. పర్సనల్ గా వారి మొక్కులు దేవదేవుడు దాన్ని తీసుకొచ్చి ఉదారత ఏమంటే దేవుడికి పెట్టుకున్న మొక్కుకు ఉదారతకి లింక్ ఏంటంటే తప్పది.